యోహాను రాసిన దర్శన గ్రంథము 21వ అధ్యాయము. క్రొత్త దివి క్రొత్త భువి. అంతటా నేను ఒక క్రొత్త దివిని క్రొత్త భువిని చూచితిని. మొదటి దివి భువి అదృశ్యమయ్యను, సముద్రము కూడా అదృశ్యమయ్యను. అనంతరము దివి అందలి దేవుని నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును కాంచితిని. ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రధారణము ఒనర్చుకుని సిద్ధపడిన వధువు వలె ఉండెను. సింహాసనము నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని. ఇక దేవుడు మానవులతోనే నివసించును, ఇక ఆయన వారితోనే నివసించును, వారే ఆయన ప్రజలు. స్వయముగా దేవుడే వారితో ఉండును, ఆయన వారికి దేవుడగును. వారి కనుల నుండి వెలువడు కన్నీటిని ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు గాని, దుఃఖము గాని, ఏడ్పు గాని, బాధ కాని ఏమాత్రము ఉండబోదు. పాత విషయములు గతించినవి అని ఆ గంభీర స్వరము పలికెను. అంతటా సింహాసనాసీనుడు ఇప్పుడు అన్నిటినీ క్రొత్తగా సృష్టించెదను అని పలికెను. ఇది నిజము, విశ్వసనీయము కనుక వ్రాతపూర్వకముగా ఉంచుము అని ఆయన నాతో చెప్పెను. ఇంకను ఆయన సమాప్తమైనది, ఆల్ఫా ఒమేగా నేనే, ఆది అంత్యము నేనే. దాహముగొన్న వ్యక్తిని జీవజలపు ఊట నుండి ఉచితముగా త్రాగనెత్తును. జయమును పొందు వ్యక్తికి నేనే దేవుడను, అతడు నా పుత్రుడు. ఈ వరమును అతడు నా నుండి పొందును. కాని పిరికి వారికి, వక్రబుద్ధులకు, విశ్వాసరహితులకు, హంతలకు, వ్యభిచారులకు, ఇంద్రజాలికులకు, విగ్రహారాధకులకు, అసత్యవాదులకు గంధకయుక్తమైన అగ్నిగుండమే తగిన స్థలము, అదియే రెండవ మరణము అని పలికెను. నూతన యెరూషలేము. అంతిమ సప్త జాడ్యములు గల సప్త పాత్రలను ధరించిన 7 దేవదూతలలో ఒకడు నన్ను సమీపించి, గొర్రెపిల్లకు భార్యయగు వధువును చూపెదను రమ్ము అని పిలిచెను. అంతటా ఆత్మయందు ఆ దేవదూత నన్ను ఒక మహోన్నత పర్వత శిఖరమునకు చేర్చెను. దివ్యందుండి దేవుని నుండి దివ్య వైభవముతో వెలుగొందుచు దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు యెరూషలేమును నాకు అతడు చూపెను. ఒక అమూల్య రత్నము వలె, సూర్యకాంత మణివలె, స్ఫటికము వలె స్వచ్ఛముగా ఆ నగరము ప్రకాశించెను. ఆ నగరము చుట్టూ ఒక మహోన్నతమగు గోడ ఉండెను. ఆ గోడకు 12 ద్వారములు ఉండెను. ఆ 12 ద్వారములు 12 మంది దేవదూతల నిర్వహణలో ఉండెను. ఆ 12 ద్వారములపై ఇజ్రాయేలు ప్రజల 12 గోత్రముల పేర్లు రాయబడి ఉండెను. తూర్పున 3, దక్షిణమున 3, ఉత్తరమున 3, పశ్చిమమున 3 ద్వారములుండెను. ఆ నగరపు గోడ 12 పునాదులపై నిర్మింపబడెను. వాటిపై గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల నామములు లిఖింపబడి ఉండెను. నాతో మాట్లాడిన దేవదూత వద్ద నగరమును, నగర ద్వారములను, దాని గోడలను కొలుచుటకు ఒక బంగారపు కొలబద్ద ఉండెను. ఆ నగరము పొడవు, వెడల్పులు సమానముగా ఉండి సమచతురస్రమై ఉండెను. ఆ దేవదూత నగరమును తన కొలబద్దతో కొలిచెను. అది 1500 మైళ్ళ పొడవు, అంతే వెడల్పు,
అంతే ఎత్తుగలదై ఉండెను. ఆ దేవదూత నగరపు గోడను కూడా కొలిచెను. అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. గోడ సూర్యకాంత మణులతో పొదగబడినది. నగరము స్వచ్ఛమగు బంగారముతో కట్టబడెను. గాజువలే నిర్మలమై ఉండెను. ఆ నగర ప్రాకారపు గోడ పునాది రాళ్ళు అమూల్యములకు రత్నాదులచే అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది రాయి సూర్యకాంతమణి, రెండవది నీలమణి, మూడవది రత్నము, నాల్గవది మరకతము, ఐదవది గోమేదికము, ఆరవది కెంపు, ఏడవది చంద్రకాంతమణి, ఎనిమిదవది గరుడపచ్చ, తొమ్మిదవది పుష్యరాగము, 10వది వైడూర్యము, 11వది పద్మరాగము, 12వది ఊదామణి. 12 ద్వారములను 12 ముత్యములు, ఒక్కొక్క ద్వారమును ఒక్కొక్క ముత్యముచే చేయబడి ఉండెను. ఆ నగర వీధి సువర్ణమయమై గాజువలే పారదర్శకముగా ఉండెను. ఆ నగరమున ఎచటను నాకు దేవాలయము గోచరింపలేదు. ఆ నగరమునకు సర్వశక్తిమంతుడైన దేవుడకు ప్రభువు గొర్రెపిల్లయే దేవాలయము కదా. ఆ నగరమునకు సూర్యచంద్రుల వెలుగే అవసరము లేకుండెను. దేవుని తేజస్సు ఆ నగరమును దేదీప్యమానముగా చేయును. గొర్రెపిల్లయే ఆ నగరమునకు దీపిక. ప్రపంచ ప్రజలు దాని వెలుగుచే నడువగలుగుదురు. భూపాలురు తమ వైభవమును దానిలోనికి తీసుకొని వత్తురు. ఆ నగర ద్వారములు దినమంతా తెరువబడియే ఉండును. అట రాత్రి అనునది ఉండదు. కనుక ఆ ద్వారములు ఎన్నడూ మూయబడవు. పెక్కు జాతుల ఘనతయు భాగ్యమును ఆ నగరమునకు కొనిరాబడును. కాని కలుషితమైనది ఏదియు ఆ నగరమున ప్రవేశింపదు. అట్లే దుష్కార్యములు నర్చిన వారు అసత్యవాదులు అట ప్రవేశింపరు. ఆ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమున ఎవరి పేర్లు రాయబడి ఉన్నవో వారు మాత్రమే ఆ నగరమున ప్రవేశింతురు. 22వ అధ్యాయము. జీవజల నదీ ప్రవాహమును కూడా నాకు ఆ దేవదూత చూపెను. అది దేవుని సింహాసనము నుండియు గొర్రెపిల్ల నుండియు ఉద్భవించెను. అది స్ఫటికము వలె మెరయుచు ఆ నగర మార్గ మధ్యము గుండా ప్రవహించును. ఆ నదికి 2 ప్రక్కల జీవవృక్షములు ఉండెను. నెలకు 1 మారు చొప్పున అవి సంవత్సరమునకు 12 మార్లు కాపునకు వచ్చును. వాని ఆకులు ప్రజల గాయములు మాన్పును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు అక్కడ కనిపించదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను పూజింతురు. వారు ఆయన ముఖమును దర్శించెదరు. ఆయన నామము వారి నొసళ్లపై రాయబడి ఉండును. ఇక రాత్రి ఎన్నటికిని ఉండబోదు. ప్రభువగు దేవుడే వారికి వెలుగు. కనుక వారికి దీపపు వెలుతురు గాని సూర్యకాంతి గాని అవసరము లేదు. వారు సదా రాజ్యపాలనము చేయుదురు. యేసు రాక. అంతా ఆ దేవదూత నాతో, ఈ పలుకులు యథార్థములు, విశ్వసింపతగినవి. ప్రవక్తలకు తన ఆత్మనిచ్చు ప్రభువగు దేవుడు తన సేవకులకు త్వరలో ఏమి జరగనున్నదో చూపుటకు తన దేవదూతను పంపెను అని చెప్పెను. ఇదిగో, నేను త్వరలో రానున్నాను. ఈ గ్రంథమునందలి
ప్రవచన వాక్కులను పాటించువారు ధన్యులు అని క్రీస్తు వచించెను. యోహాను అనబడు నేను ఈ సర్వ విషయములను వింటిని, చూచితిని. వానిని విని చూచిన తరువాత ఆయనను ఆరాధించుటకై నాకు వీనినన్నిటినీ ప్రదర్శించిన దేవదూత పాదముల యొద్ద సాగిలపడితిని. కాని ఆ దేవదూత, అట్లు చేయకుము, నీకును ప్రవక్తలైన నీ సోదరులకును ఈ గ్రంథమునందలి విషయములను పాటించు వారికిని అందరకును నేను సహసేవకుడను మాత్రమే. దేవుని ఆరాధింపుము అని పలికెను. అతడు ఇంకను, ఈ గ్రంథమునందలి ప్రవచనములను రహస్యముగా ఉంచకుము, ఏలయనా ఇవి సంభవించు కాలము ఆసన్నమైనది. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుని అపవిత్రునిగానే ఉండనిమ్ము, నీతిమంతులను నీతిమంతులుగానే ఉండనిమ్ము, పవిత్రుని ఇంకనూ పవిత్రునిగానే ఉండనిమ్ము అని పలికెను. ఇదిగో, నేను త్వరలో రానున్నాను. వారి వారి క్రియలను బట్టి వారికి వసగదగిన బహుమానములను నా వెంట తెత్తును. నేనే ఆల్ఫా ఒమేగా, నేనే మొదటివాడను కడపటివాడను, నేనే ఆదియును అంతమునై ఉన్నాను అని పలికెను. తమ వస్త్రములను శుభ్రముగా క్షాళనము వనర్చుకొనువారు ధన్యులు, వారే జీవవృక్షమునకు హక్కు గలవారు. ద్వారముల గుండా నగరమున ప్రవేశింపగలవారు. కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, హంతలు, విగ్రహారాధకులు, అబద్ధమును ప్రేమించి పాటించు ప్రతివాడు నగరమునకు వెలుపలనే ఉండును. యేసును అయిన నేను దైవ సంఘములలో మీకు ఈ విషయములు ప్రకటించు నిమిత్తము నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరును సంతానమును ప్రకాశవంతమైన వేగుచుక్కను. ఆత్మయు వధువును రమ్ము అని పలుకుచున్నారు. దీనిని వినిన ప్రతి వ్యక్తియు రమ్ము అని పలుకవలెను. దప్పిక కొనిన వారు అందరును రండు. ఇష్టపడువారు అందరును జీవజలములను ఉచితముగా పుచ్చుకొనవచ్చును. తుది పలుకులు. యోహానునగు నేను ఈ గ్రంథపు ప్రవచనములను వినిన ప్రతి వ్యక్తిని ఇట్లు తీవ్రముగా హెచ్చరించుచున్నాను. దీని అందలి విషయములకు ఎవరైనా ఏమైనా చేర్చినచో ఈ గ్రంథమున వివరింపబడిన అరిష్టములతో దేవుడు వానిని శిక్షించును. ఎవరైనా ఏమైనా ఈ గ్రంథపు ప్రవచన వాక్కుల నుండి తొలగించినచో ఈ గ్రంథమున వివరింపబడినట్లు వాని భాగమగు జీవవృక్ష ఫలములను, వాని పవిత్ర నగర భాగస్వామ్యమును దేవుడు తొలగించును. ఈ విషయములను గూర్చి సాక్ష్యమిచ్చు వ్యక్తి, అది నిజము, నేను త్వరలో వచ్చుచున్నాను అని పలుకుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. యేసు ప్రభుని అనుగ్రహము పవిత్రులందరితోనూ ఉండునుగాక. ఆమేన్. హెబ్రీయులకు వ్రాసిన లేఖ 11వ అధ్యాయము. విశ్వాసము. విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయములయందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. పూర్వకాలపు మనుజులు తమ విశ్వాసము చేతనే దేవుని ఆమోదము పొందిరి. కంటికి కనిపింపని వాని నుండి కంటికి కనిపించు ప్రపంచము దేవుని వాక్కు చేత సృజింపబడినదని విశ్వాసము వలన మనకు అర్థమగుచున్నది. విశ్వాసము వలన హేబేలు కయీను కంటే ఉత్తమ బలిని దేవునికి అర్పించెను. అట్టి విశ్వాసము వలన అతడు నీతిమంతుడని గుర్తింపు పొందెను. అతని కానుకలను
ఆమోదించిన దేవుడే అందుకు సాక్షి. హేబేలు మరణించెను, కాని విశ్వాసము ద్వారా అతడు ఇంకను మాటలాడుచునే ఉన్నాడు. విశ్వాసమే హనోకును మృత్యువు నుండి కాపాడినది. అతడు దేవుని వద్దకు తీసుకొని పోబడెను. దేవుడు అతనిని గ్రహించుటచే ఎవరూ అతనిని కనుగొనలేకపోయిరి. తాను తీసుకొని పోబడక పూర్వమే హనోకు దేవుని సంతోషపెట్టెనని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. విశ్వాసరహితుడగు ఏ మానవుడు దేవుని సంతోషపెట్టలేడు. దేవుని చేరవచ్చు ప్రతి వ్యక్తి దేవుడు ఉన్నాడని, తన కొరకై వెదకువారికి ఆయన ప్రతిఫలమిచ్చునని విశ్వసింపవలెను. తాను చూడని భవిష్యత్కాలపు విషయములను గూర్చిన దేవుని హెచ్చరికలను నోవా వినునట్లు చేసినది అతని విశ్వాసమే. అతడు దేవునికి విధేయుడై ఒక ఓడను నిర్మించెను. దాని యందే అతడు అతని కుటుంబము రక్షింపబడిరి. కాగా ప్రపంచము తీర్మానింపబడినది. నోవా విశ్వాసము వలన కలుగు నీతికి వారసుడాయను. విశ్వాసమే దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము విధేయుడగునట్లు చేసినది. అదియే దేవుడు అతనికి ఇచ్చెదనని వాగ్దానమునర్చియున్న దూరదేశమునకు అతడు వెడలునట్లు చేసినది. తాను ఎచ్చటికి పోవుచున్నది తెలియకయే అతడు తన స్వదేశమును విడిచెను. విశ్వాసము వలననే దేవుడు తనకు వాగ్దానమునర్చిన దేశమున తానొక విదేశీయుని వలె నివసించెను. దేవుని వద్ద నుండి అదే వాగ్దానమును పొందిన ఈసాకు, యాకోబులతో గుడారముల యందు అతడు నివసించెను. దేవునిచే నిర్మింపబడి ఏర్పరపబడిన నగరమును గూర్చి అబ్రహాము ఎదురుచూచుచుండెను. ఆ నగరము శాశ్వతమగు పునాదులు కలది. సారా వయసు మరలినదైనను విశ్వాసము వలననే సంతానవతి అగుటకు శక్తిని పొందెను. ఏలయన దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనుడని ఆమె నమ్మెను. మృతతుల్యుడైన ఆ ఒక్క మనుష్యుని నుండియే ఆకాశమునందలి నక్షత్రముల వలె, సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె లెక్కకు మిక్కుటమగు సంతతి కలిగెను. విశ్వాసముతోనే ఈ వ్యక్తులందరూ మరణించిరి. దేవుడు వాగ్దానమునర్చిన విషయములను వారు పొందలేదు, కాని చాలా దూరము నుండియే వానిని చూచి వానికి స్వాగతము పలికిరి. ఈ భూమిపై తాము పరదేశీయులమని, యాత్రికులమని వారు బహిరంగముగా ఒప్పుకొనిరి. అట్లు పలుకువారు తమ కొరకు ఒక స్వదేశమును గూర్చి వెదకుచుంటిమని స్పష్టము చేయుదురు. కాని వారు వదిలి వచ్చిన దేశమును గూర్చి వారు ఆలోచింపలేదు. వారు అటుల ఆలోచించినచో తిరిగి వారి దేశమునకు పోవుటకు వారికి అవకాశము ఉండెడిది. కాని వారు అంతకంటే ఉత్తమమగు దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును వాంఛించిరి. కనుక వారి చేత వారి దేవుడిని పిలిపించుకొనుటకు దేవుడు సిగ్గుపడలేదు. ఏలయన ఆయన వారికి ఒక నగరమును నిర్మించెను. దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు విశ్వాసము చేతనే అబ్రహాము తన కుమారుడు ఈసాకును బలిగా అర్పించెను. దేవుని వాగ్దానములను పొందిన అబ్రహాము ఏకైక కుమారుని బలిగా అర్పించుటకు సిద్ధపడెను. ఈసాకు మూలముననే నీ వంశము అభివృద్ధి అగును అని దేవుడు అతనితో చెప్పియుండెను. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని అబ్రహాము తలచెను. అనగా అబ్రహాము ఈసాకును మృత్యువు నుండి తిరిగి పొందినట్లుగా పొందెను. విశ్వాసము వలన ఈసాకు భవిష్యత్తు కొరకై యాకోబు ఏసావులను ఆశీర్వదించెను. విశ్వాసం వలన యాకోబు తన మరణమునకు ముందు యోసేపు కుమారులలో ఒక్కొక్కనిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. తాను మరణింపనున్న సమయమున యోసేపు విశ్వాసము చేతనే ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల నిర్గమనమును గూర్చి చెప్పి తన శరీరము ఏమి చేయవలయునో అనే విషయమును గూర్చి ఉత్తర్వులను ఇచ్చెను. విశ్వాసమే మోషే తల్లిదండ్రులు అతడు పుట్టినది మొదలుకొని 3 నెలల పాటు వానిని దాచి ఉంచునట్లు చేసినది. అతడు మిక్కిలి అందమైన బాలుడని గ్రహించి రాజాజ్ఞను ధిక్కరించుటకు వారు భయపడలేదు. విశ్వాసమే మోషే పెరిగి పెద్దవాడైన తరువాత ఫరో కుమార్తె పుత్రుడు అని పిలిపించుకొనుటకు నిరాకరించునట్లు చేసినది.
పాపపూరితములు క్షణికములగు సౌఖ్యముల కంటే దేవుని ప్రజలతో పాటు బాధలను అనుభవించటనే అతడు ఎన్నుకొనెను. ఐగుప్తులోని సమస్త ధనరాశుల కంటే క్రీస్తు కొరకు నిందను సహించుటయే గొప్ప భాగ్యమని అతడు తలచెను. రాబోవు బహుమానముపై అతడు చూపు నిలిపెను. విశ్వాసమే రాజు కోపమును లెక్కచేయక మోషే ఐగుప్తును విడిచి వెడలునట్లు వనర్చినది. అగోచరుడగు దేవుని తాను దర్శించెను అనునట్లు అతడు వెనుకకు మరలలేదు. మృత్యుదేవత ఇశ్రాయేలీయుల ప్రథమ సంతానములను చంపకుండా ఉండునట్లు మోషే పాస్కాను నియమించి ద్వారములపై రక్తమును చల్లుటకు ఆజ్ఞాపించునట్లు చేసినది విశ్వాసమే. విశ్వాసమే ఇశ్రాయేలీయుల ఎండిన నేలపై నడిచిన విధమున రెల్లు సముద్రమును దాటునట్లు చేసినది. ఐగుప్తు వారును అట్లే చేయుటకు ప్రయత్నింపగా నీరు వారిని మృంగివేసెను. విశ్వాసమే ఎరికో గోడల చుట్టూ ఇశ్రాయేలీయులు 7 రోజుల పాటు తిరిగిన తరువాత అది కూలిపోవునట్లు చేసెను. రాహాబు గూఢచారులకు స్నేహపూర్వకమైన స్వాగతము వసకుటచే దేవునికి అవిధేయులైన వారితో పాటు చంపబడకుండా విశ్వాసమే వేశ్యయగు ఆమెను కాపాడెను. ఇంకను చెప్పవలెనా? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూవేలు అను వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు చాలినంత సమయము లేదు. విశ్వాసము వలన వారు దేశములనే ఎదుర్కొని గెలుపొందిరి. న్యాయమైన వారిని మాత్రమే చేసి దేవుని వాగ్దాన ఫలమును పొందిరి. వారు సింహముల నోళ్లను మూసిరి, భయంకరమైన అగ్నులను చల్లార్చిరి. ఖడ్గముల మూలమున మృత్యువు వాత పడకుండా తప్పించుకొనిరి. వారు బలహీనులైనను బలవంతులుగా మారిరి. వారు యుద్ధములందు మహాశక్తిమంతులై శత్రు సైన్యములను ఓడించిరి. కొందరు స్త్రీలు మృతులైన తమ వారిని పునర్జీవితులుగా పొందిరి. మరికొందరు స్వేచ్ఛను అంగీకరింపక ఉత్తమ పునరుత్థానమును పొందుటకై హింసింపబడిరి. కొందరు ఎగతాళి చేయబడి కొరడా దెబ్బలు తినిరి. మరికొందరు బంధింపబడి చెరసాల యందుండిరి. వారు రాళ్లచే కొట్టబడిరి, రంపములచే 2 భాగములుగా కోయబడిరి, కత్తితో నరకబడిరి. గొర్రెల మేకల తోళ్లను కప్పుకొని శ్రమలు హింసలను అనుభవించుచు దరిద్రుల వలె వారు వీధుల వెంట తిరిగిరి. ఈ ప్రపంచము వారికి యోగ్యమైనది కాదు. శరణార్థుల వలె వారు ఎడారులలో పర్వతముల యందును సంచరించుచు గుహలలో సొరంగములలో తలదాచుకొనిరి. వారి విశ్వాసము వలన వారు ఎంతటి ఘనతను సాధించిరో కదా. అయినను దేవుడు వాగ్దానమునర్చనది ఏదియో అది వారు పొందలేదు. ఏలైనా మన కొరకు దేవుడు మరింత ఉత్తమమైన ప్రణాళికను నిర్ణయించెను. మనతోనే వారిని పరిపూర్ణలను చేయవలనని ఆయన ఆశయము. 12వ అధ్యాయం. మన తండ్రియగు దేవుడు. ఈ మహాసాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము సమస్త భారమును, మనలను పెనవేసుకొని ఉన్న పాపములను వదల్చుకొని మన ఎదుటనున్న పరుగు పందెమున నిశ్చయముతో పరిగెడుదుము. మన విశ్వాసమునకు కారకుడు, పరిపూర్ణతను వసగువాడైన ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను లక్ష్యపెట్టక శిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసనమున కుడిప్రక్కన కూర్చొండి ఉన్నాడు. ఆయన ఎట్టి పాట్లు పడెనో, పాపాత్ముల విద్వేషమునెట్లు సహించెనో ఆలోచింపుడు. కావున మీరు గుండె ధైర్యమును కోల్పోవలదు, నీరసపడిపోవలదు. మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందునంతగా ఎదిరింపలేదు. పుత్రులుగా మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరములగు మాటలను మరచితిరా? కుమారుడా, ప్రభు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుము. ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకుము. ఏలయన దేవుడు తాను ప్రేమించు వానిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. క్రమశిక్షణ గురించి మీరు బాధలను భరించవలయను. ఏలయన దేవుడు మిమ్ము తన కుమారుడునుగా భావించుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు?
ఆయన పుత్రులందరి వలనే మీరు శిక్షింపబడకపోయినచో మీరు నిజమైన కుమారులు కారు, అక్రమపుత్రుడు మాత్రమే. మన తండ్రులు మానవులే అయినను వారు మనలను శిక్షించిరి, మనము వారిని గౌరవించితిమి. అయినచో మన ఆధ్యాత్మిక తండ్రికి మనము ఎంత విధేయులమై జీవించవలనో కదా. వారికి మంచిదని తోచిన విధమున మన తండ్రులు ఈ కొలదిపాటి జీవితమునకై మనలను శిక్షించిరి. కాని ఆయన పవిత్రతయందు మనము పాలుపంచుకొనుటకై మన మేలు కొరకే దేవుడు మనలను శిక్షించును. మనము శిక్షింపబడినప్పుడు మనకది దుఃఖకరముగానే తోచును, కాని సంతోషకరము కాదు. కాని తదనంతరము అట్టి దండనచే క్రమశిక్షణ పొందిన వారు నీతిమంతమైన జీవితమును బహుమానముగా పొందుదురు. ఉత్తర్వులు, హెచ్చరికలు. కుంటువడిన మీ చేతులను, పట్టుతప్పిన మీ మోకాళ్లను దృఢముగా నిలబెట్టుడు. కుంటువడిన కాలు శక్తివిహీనము కాకుండా స్వస్థత పొందుటకు రుజుమార్గములనే అనుసరింపుడు. తోడి ప్రజలతో ప్రశాంత జీవితముకై ప్రయత్నింపుడు. పవిత్రమైన జీవితమును గడుపుటకై యత్నింపుడు. అది లేక ఎవరూ ప్రభువును దర్శింపలేరు. దేవుని అనుగ్రహమును పొందుటలో ఎవరు తప్పిపోకుండునట్లు జాగ్రత్త వహింపుడు. చేదువేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోకుండునట్లు జాగ్రత్తపడుడు. ఒక్కపూట తిండి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొనిన ఏసావు వలె ఎవరునూ వ్యభిచారి, భ్రష్టుడు కాకుండా శ్రద్ధ వహింపుడు. తరువాత అతడు తన తండ్రి దీవెనలను పొందగోరినను నిరసింపబడినని నీకు తెలియను. తానునర్చిన వానిని దిద్దుకొనుటకు కన్నీటితో వెదకినను అతడు మార్గమును కనుగొనలేకపోవుటయే దానికి కారణము. స్పర్శచై గ్రహింపగలిగినట్టి మంటలను ఎగజిమ్ము కొండకు, అగ్నికి, కారుమేఘమునకు, గాఢాంధకారమునకు, తుఫానునకు, బాకా ధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఆ వాణిని వినిన ప్రజలు తాము ఇంకొక్క మాటయైనా వినవలసిన అవసరము లేకుండా చేయుమని వేడుకొనిరి. ఏలైనా ఒక జంతువైనను సరే ఆ పర్వతమును తాకినచో రాళ్లతో కొట్టి చంపబడవలెను అను ఆజ్ఞను వారు భరింపలేకపోయిరి. ఆ దృశ్యము మహాదారుణముగా ఉండుట చేతనే నేను భయముతో వణుకుచున్నాను అని మోషే పలికెను. దానికి బదులుగా మీరు సియోను పర్వతమునకు, వేల కొలది దేవదూతలతో కూడిన సజీవ దేవుని నగరమగు దివ్యమైన యెరూషలేమునకు వచ్చితిరి. పరలోకమున పేర్లు వ్రాయబడిన దేవుని ప్రథమపుత్రుల సమావేశమునకు మీరు వచ్చితిరి. మనుజులందరకు తీర్పరయగు దేవుని వద్దకు, పరిపూర్ణులుగా చేయబడిన నీతిమంతులైన వారి ఆత్మల వద్దకు మీరు వచ్చితిరి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు, హేబేలు రక్తము కంటే ఉత్తమమగు విధమున మొరపెట్టు ప్రోక్షణ రక్తము వద్దకు మీరు వచ్చితిరి. కనుక జాగ్రత్త వహించి ఆయన మాటలను వినుటకు నిరాకరింపకుడు. భూమి మీద నుండి హెచ్చరించిన వారిని వినుటకు నిరాకరించిన వారు తప్పించుకొనలేకపోయిరి. ఇక పరలోకము నుండి హెచ్చరించు వానిని మనము తిరస్కరించినచో మనము మాత్రము ఎంతగా తప్పించుకొనగలము? అప్పుడు ఆయన స్వరం భూమిని కంపింపజేసెను. కాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమినే కాక పరలోకమును కూడా కంపింపచేయదును అని ఆయన వాగ్దానమునర్చి ఉన్నాడు. సృష్టించబడిన వాటిలో కంపింపబడినవి తొలగించబడి కంపింపబడనివి మాత్రమే నిలకడగా నుండునని ఇంకొకసారి అనుమాట స్పష్టముగా నిరూపించుచున్నది. సుస్థిరమైన రాజ్యమును పొందుచున్న మనము కృతజ్ఞులమై యుందుము. భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన విధముగా ఆయనను పూజింతము. ఏలైనా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. 13వ అధ్యాయము. దేవుని సంతోషపెట్టు విధానము. సోదరులుగా ఒకరిని ఒకరు సర్వదా ప్రేమింపుడు. పరాయి వారికి ఆతిథ్యమొసగుటలో అశ్రద్ధ చేయకుడు. దానివలన కొందరు తమకు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యమిచ్చిరి.
మీరు వారితో పాటు ఖైదీలైనట్లుగా చెరసాల యందున్న వారిని స్మరింపుడు. మీరు శరీరముతో ఉన్నారు కనుక బాధలనందుచున్న వారిని స్మరింపుడు. వివాహము అందరి చేతను గౌరవింపబడవలెను. వివాహ బంధము నిష్కల్మషమైనదిగా ఉండవలెను. ఏలయన అవినీతి పరులను, వ్యభిచారులను దేవుని తీర్పునకు గురియగుదురు. ధనాపేక్ష నుండి మీ జీవితములను దూరముగా ఉంచుకొనుడు. ఉన్నదానితో తృప్తి చెందుడు. ఏలయన నేను మిమ్ము ఎప్పుడూ విడువను, ఏనాటికి ఎడబాయను అని దేవుడు చెప్పెను. కనుక ధైర్యముతో మనము ప్రభువు నా తోడు నీడ, నేను భయపడను, మానవుడు నన్ను ఏమి చేయగలడు అని పలుకదము. దేవుని సందేశమును మీకు బోధించిన మీ మునుపటి నాయకులను తలచుకొనుడు. వారు ఎట్లు జీవించి మృతి చెందిరో విచారించి వారి విశ్వాసమును అనుసరింపుడు. నిన్న నేడు ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉండును. విభిన్నములు విచిత్రములైన బోధనలు మిమ్ము సన్మార్గము నుండి మరల్పనీయకుడు. ఆహార నియమములకు విధేయులమై ఉన్నదానికంటే దేవుని అనుగ్రహము వలన మన ఆత్మలు దృఢపరపబడుట ఉత్తమము. ఆ నియమములను పాటించిన వారికి అవి సహాయపడలేదు. యూదుల గుడారమున సేవలనర్పించు యాజకులకు మన బలిపీఠముపై అర్పింపబడిన బలిని భుజించుటకు ఎట్టి అర్హతయునూ లేదు. యూదుల ప్రధాన యాజకుడు పాపములకు బలిగా అర్పించుటకు జంతువుల రక్తమును పవిత్ర స్థలములోనికి తెచ్చును. కాని జంతువుల శరీరములు శిబిరమునకు వెలుపల దహింపబడును. ఈ కారణముననే తన రక్తముచే ప్రజలను పాపముల నుండి శుద్ధియనర్చుటకు యేసు కూడా నగరద్వారమునకు వెలుపలనే మరణించెను. కనుక మనమును శిబిరముల వెలుపలకు వెడలి ఆయన అవమానమున పాలు పంచుకొందము. ఈ భూమిపై మనకు స్థిరమగు నగరము ఏదియూ లేదు. ఇక ముందు రాగల నగరమును గూర్చి మనము ఎదురుచూచుచున్నాము. కావున యేసు ద్వారా నిరంతరము మనము దేవునకు స్తోత్రబలులను అర్పింతము. అనగా ఆయన నామమునకు మనము ముక్త కంఠముతో నిరంతరము కృతజ్ఞతలను అర్పింతము. ఒకరికొకరు మేలొనర్చి ఉన్నదానిలో పాలు పంచుకొనుట మరొకడు. ఇవియే దేవునికి ప్రీతికరమైన బలులు. మీ నాయకులకు విధేయులై వారి ఆజ్ఞలను పాటింపుడు. వారి సేవలను గూర్చి వారు దేవునికి లెక్క చెప్పుకొనవలసిన వారి వలె వారు మీ ఆత్మలను కనిపెట్టుకొని ఉన్నారు. మీరు వారికి విధేయులై ఉన్నచో వారు వారి కర్తవ్యమును సంతోషముగా నెరవేర్తురు. కానిచో తమ పనిని విషాదముతో చేయుదురు. అప్పుడు అది మీకు నిష్ప్రయోజనము. మా కొరకై సదా ప్రార్థింపుడు. సర్వదా మనము సత్కార్యములని వనర్పవలెనను తలంపు కలవారమగుటచే మనము స్వచ్ఛమగు అంతఃకరణమును కలిగి ఉన్నామనుట నిశ్చయము. త్వరలో నన్ను మీ వద్దకు చేర్చుటకై దేవుని ప్రార్థింపవలసినదిగా మిమ్ము బతిమాలుచున్నాను. ప్రార్థన. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్య నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ఉత్తమ విషయములను పొందుపరచునుగాక. ఆయనకు ఏది ఇష్టమగునో అది యేసుక్రీస్తు ద్వారా మన యందు నొచ్చునుగాక. యేసుక్రీస్తునకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. తుది పలుకులు. సోదరులారా, ఈ నా హెచ్చరికను సహనముతో ఆలకింపవలసినదిగా మిమ్ము వేడుకొనుచున్నాను. నేను మీకు వ్రాసిన ఈ లేఖ అంత పెద్దది కాదు. మన సోదరుడగు తిమోతి చెరసాల నుండి విడుదల అయ్యనని తెలుసుకొనగలరు. అతడు త్వరలో వచ్చినచో నేను మిమ్ము చూచుటకు వచ్చినప్పుడు వెంట తీసుకుని రాగలను. మీ నాయకులకు అందరకు దేవుని ప్రజలకు మా శుభాకాంక్షలను అందింపుడు. ఇటలీ దేశపు సోదరులు మీకు శుభాకాంక్షలు చెప్పుచున్నారు. దేవుని కృప మీ అందరితో ఉండునుగాక. సామెతల గ్రంథము
31వ అధ్యాయము. తలుకు బెలుకులు నమ్మరానివి, అందము నిల్చున్నది కాదు. ప్రభువు పట్ల భయభక్తులు గల మహిళ మెచ్చుకోదగినది. ఆ గృహిణి మంచి పనులకు కాను ఆమెను కీర్తింపవలయును. ఆమె కృషి 10 మందిలోనూ ప్రశంసలు పొందునుగాక. క్రీస్తు